కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ రియాక్షన్ ఏంటి? కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేక లిఖితపూర్వకంగా ఆన్సర్ ఇస్తారా? ఇంతకీ హరీష్ తో కేసీఆర్ ఏం చర్చించారు? మరోవైపు సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లొట్టపీస్ కేసులో నోటీసులకు భయపడేది లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ని కాంగ్రెస్ వాళ్లే బాంబు పెట్టి పేల్చుంటారన్నారు కేటీఆర్. గులాబీ బాస్ కేసీఆర్ ను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై చర్చించారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కుంగడంపై దర్యాప్తు జరుపుతున్న కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణ అంతటా మంత్రుల కమిషన్లపై చర్చ జరుగుతుందన్నారు కేటీఆర్. కమిషన్ల చర్చను డైవర్ట్ చేయడానికి సీఎం రేవంత్ కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ ను ప్రయోగించారన్నారు కేటీఆర్. కమిషన్ల మొత్తం ఊరూరికి పోయింది, గ్రామ గ్రామానికి పోయింది, మనిషి మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఏది, కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఇన్నో కథ. ఈ లొట్టపీస్ కేసులతోని ఆ లొట్టపీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతో అయ్యేది కూడా ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజాక్షేత్రంలోని ఎండగడతామన్నారు కేటీఆర్. నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గిమ్మ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అన్నాడు, బీజేపీ ఏమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు. కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయ్యాక నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. సీఎం రేవంత్ కేసీఆర్ ను టార్గెట్ చేసి ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.